వెంట వచ్చేవాళ్లు లేరు, వస్తానన్న వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అయ్యా బాబు అని పిలిచినా మొహం చాటేస్తున్నారు. ఇది మాజీ సీఎం కిరణ్ పరిస్థితి. సమైక్యమంటూ చాంతాడంత లెక్చర్లిచ్చిన నల్లారి పార్టీ పెడతానంటూ తొడగొట్టారు. సమైక్య సత్తా చాటుతానన్నారు. కోటరి వెంట వస్తుందని కలగన్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్. మీటింగ్ అరేంజ్ చేస్తే పట్టుమని 10 మంది కూడా రావడం లేదు. నల్లారి పార్టీ అంటేనే ఆమడ దూరం పోతున్నారు. వచ్చిన వాళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పార్టీ వర్కౌట్ కాదంటూ ఓ సలహా ఇచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో కొత్త పార్టీ ప్లాన్ ను కిరణ్ అటకెక్కించినట్టు తెలుస్తోంది. సీఎం పదవికి రిజైన్ చేశాక భేటీల పేరుతో కలరింగిచ్చారు నల్లారి. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన సీమాంధ్ర ఎంపీలు, తన కేబినెట్ లో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట నడుస్తారని ఆశపడ్డారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తానని, తమ పార్టీ సమైక్యం కోసం పోరాటం చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఈలోగా టీ బిల్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. ఈ టైంలోనూ సమైక్యం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోన్న కిరణ్ మాటలు సీమాంధ్ర జనం నమ్మరనే అభిప్రాయం కోటరీ నేతల్లో వ్యక్తమవుతోంది. పసలేని వాదనతో జనంలోకి వెళ్తే మొదటికే ఎసరొస్తుందని లీడర్లు భయపడుతున్నారు. కిరణ్ కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఒకరిద్దరు ఎంపీలు కూడా సిచ్యువేషన్ చూసి బ్యాక్ అయిపోయారు. విభజన జరిగాక పార్టీ పెట్టి లాభం లేదని కొందరు బాహట్టంగానే పెదవి విరుస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం కిరణ్ పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. ఒకరిద్దరు వచ్చినా కార్యకర్తలతో చర్చించి చెబుతామంటూ తప్పించుకుంటున్నారు. పార్టీని ధిక్కరించి సీఎం పదవిని వదులుకున్న నల్లారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. పొలిటికల్ గా ఒంటరైన కిరణ్ కొత్త పార్టీ ప్లాన్ కు చాప చుట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి పురుడు పోసుకోకముందే నల్లారి పార్టీకి 100 ఏళ్లు నిండాయంటూ ఎద్దేవా చేస్తున్నారు టీ లీడర్లు.